ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన తల్లి ప్రాణాలను కాపాడాలని కుమారుడు ప్రాధేయపడుతున్నాడు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఈ స్కీమ్ వర్తించకపోవడం, ఎన్నికల కోడ్ ఉన్నందువలన సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బులు డ్రా చేయకపోవటం తదితర కారణాల వల్ల శివకుమార్ తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన తల్లికి దాదాపు ఇప్పటివరకు 9 లక్షల బిల్లు అయిందని, అందులో 4 లక్షల రూపాయలు తను పే చేశానని, మిగతా 5 లక్షలు కట్టవలసి ఉన్నదని, ఇంకా 20 లక్షల వరకు డాక్టర్లు ఖర్చు అవుతుందని తెలిపారని ఆయన చెప్పారు. దాతలు తన బ్యాంకు ఖాతాకు ఈ డబ్బుని వీలైనంత వరకు పంపించాలని ఆయన కోరుతున్నాడు. బ్యాంక్ ఖాతా నెంబర్ వచ్చి 35 35 22 30 20 382 కెనరా బ్యాంక్. ఐఎఫ్ఎస్సి కోడ్ CNR B 201 3535 మరియు ఫోన్పే గూగుల్ పే నెంబరు 7032587031 సంప్రదించాలని ప్రాధేయపడుతున్నాడు. మా అత్తగారు వచ్చేసి మిత్తలపాటి పార్వతి మా అత్తగారి పేరు. ఆమెకి సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి నియర్లీ 1 month అయింది. సో ఫస్ట్ నారాయణ తీసుకెళ్తే అక్కడేమో ఆరోగ్యశ్రీ కార్డు వర్తింపులు అవ్వదని చెప్పారు. ఇక్కడ ఆరోగ్యశ్రీ కార్డు లేనందువల్ల మేము చెన్నైకి కానీ బెంగళూరు కానీ తీసుకెళ్ళండి, అక్కడ నారాయణ స్టాఫ్ చెప్పారు. సో అందువల్ల మేము చెన్నైకి తీసుకోవాల్సి వచ్చింది. అక్కడ 1 day ఎమర్జెన్సీగా అడ్మిట్ చేసాము. పరిస్థితి వచ్చేసి స్టేబుల్గానే ఉంది అని చెప్పి చెన్నై విజయ హాస్పిటల్ వాళ్ళు చెప్పారు. తర్వాత మళ్ళీ వచ్చేసి పేషెంట్ ట్రీట్మెంట్కి సపోర్ట్ చేయట్లేదని చెప్పి మళ్ళీ ఐసీయూలోకి తీసుకెళ్ళారు. ఐసీయూలో నియర్గా 15 days 20 days నుంచి ఐసీయూలోనే ఉంటుంది పేషెంట్. అక్కడ పర్ డేకి నియర్గా వచ్చేసి 1 lakh దాకా ఉంటుంది. వాళ్ళు ఏమంటే మీరు అమౌంట్ పే చేస్తేనే మేము ట్రీట్మెంట్ చేస్తాము, లేకపోతే లేదు మీరు పేషెంట్ ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పి అంటున్నారు. సో మా దగ్గర ఉన్నంత వరకు మేము పెట్టున్నామండి. 4 lakhs దాకా పెట్టున్నాము నియర్గా ఇప్పటి వరకు. మా స్తోమకు మించి పెట్టున్నాము నియర్గా యాక్చువల్గా చెప్పాలంటే. సో ఎవరైనా కానీ కన్న తల్లిని వదులుకోలేక ట్రీట్మెంట్ కోసం సహాయం కోసం వచ్చున్నామండి.